హాయ్ హలో అండి, నమస్తే. వెల్కమ్ టు జ్యోతిష్ బ్లాగ్స్ అండ్ కలెక్షన్. ఈ రోజు మ్యాటర్ ఏంటో మీకు thumbnail చూస్తేనే సగం మ్యాటర్ అర్థమైపోతుంది. కానీ ఇంకా అందులో లేని మ్యాటర్ కూడా నేను మాట్లాడాలనేసి వచ్చాను. thumbnail లో ఉన్నది కొంచెం మ్యాటర్ మాత్రమే, ఇంకా చాలా ఉంది మీతో మాట్లాడాల్సిన మ్యాటర్. మీతో మాట్లాడాలని అనుకున్నాను, అందుకని వచ్చానండి. మ్యాటర్ ఏంటి అంటే, చూడండి, అసలు మనం యూట్యూబ్ దేనికోసం వాడుతున్నాము? ఏదైనా మ్యాటర్ సెర్చ్ చేసుకోవడం మాట్లాడుతున్నామా? ఏదైనా మనకు రాని విషయాలు నేర్చుకోవడానికి మాట్లాడుతున్నామా? అసలు దేని గురించి యూజ్ చేస్తున్నాము యూట్యూబ్? ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు విషయం మాట్లాడుతున్నాను. ఇప్పుడు దేని గురించి మనకు యూట్యూబ్ అవసరం పడుతుంది? సోషల్ మీడియా దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి? ఏదైనా టైం పాస్ ఉపయోగపడుతుందా? దేని గురించి ఉపయోగపడుతుంది? అసలు ఇంతకు ముందు రోజులలో ఎలా ఉపయోగపడేదో తెలుసా అండి? నేను ఒక హౌస్ వైఫ్, నార్మల్ హౌస్ వైఫ్. నేను దేనికోసం వాడేదాన్ని తెలుసా? నాకేదైనా వంట రాకపోదు, ఒకవేళ వచ్చినా దాన్ని ఇంకొక విధంగా ఎట్లా చేయాలి, డిఫరెంట్ గా ఎలా చేయాలి, అందరు ఎలా చేస్తున్నారు, దాని గురించి సెర్చ్ చేసేదాన్ని. ఇంట్లో విషయాల గురించి, ఏదన్నా ఇప్పుడు టైలరింగ్ ఉంది, ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా కొత్త కొత్త మోడల్స్ చేస్తున్నారు, ఎట్లా కుట్టున్నారు, ఎలా చేస్తున్నారు, కటింగ్ గురించి, పర్పస్ గురించి, బ్లౌజ్ డిజైన్స్ గురించి, దాని గురించి సెర్చ్ చేసేదాన్ని. ఇంకా లేదంటే ఇంట్లో ఏదైనా అవసరాల కోసం, ఏదైనా అందరు ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు, ఇల్లు ఎలా క్లీన్ చేసుకుంటున్నారు, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నారు, ఎట్లాంటి వస్తువులతో సర్దుకుంటున్నారు, ఇట్లాంటి గురించి సెర్చ్ చేసేదాన్ని. ఒక హౌస్ వైఫ్ గా, యాజ్ ఏ హౌస్ వైఫ్ గా నేనే కొన్ని చాలా మ్యాటర్స్, ఇట్లాంటి నాకు అవసరం ఉన్న మ్యాటర్ సెర్చ్ చేసి చూసేదాన్ని. నేను ఒక హౌస్ వైఫ్ నే, నేను ఈ విషయాలు సెర్చ్ చేసి చూస్తుంటేను, మరి ఇంకా వేరే జాబులు చేసే వాళ్ళు, ఏదైనా జాబ్ కావాల్సిన వాళ్ళు, ఏదన్నా పని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎన్ని విషయాలు సెర్చ్ చేస్తారు మీరు చెప్పండి? అయితే ఇప్పుడు దేని గురించి సెర్చ్ చేస్తున్నాం? మరి ప్రెసెంట్ మనం సోషల్ మీడియాలో దేని గురించి సెర్చ్ చేస్తున్నాం చెప్పండి? అసలు దేని గురించి పెడుతున్నారు సోషల్ మీడియాలో పెట్టే వాళ్ళంతా? వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం, అగోరి ఆమెతో లేచిపోయింది, ఇట్లా లేచిపోయింది, పచ్చళ్ళ గురించి, దాని గురించి, దీని గురించి, అసలు అవసరమే లేని మ్యాటర్స్ అన్ని సోషల్ మీడియాలో పెడుతున్నారు. అసలు మనకు అవసరం లేని విషయాలు, మనకు సంబంధం లేని విషయాలు, ఏదైనా నేర్చుకునే వస్తువుల గురించి, నేర్చుకునే విషయాల గురించి పెట్టండి ప్లీజ్, చెప్తున్నాను వినండి. అది పెట్టడం ద్వారా మనకు ముందు ఫ్యూచర్ లో కూడా, మన తర్వాత తరం కూడా సెర్చ్ చేసి చూసుకుంటారు. మన తర్వాత తరం కూడా. ఇప్పుడు మనం ఇట్లాంటి విషయాలు పెడితే, ఈ విషయాలు ఈ సంవత్సరంలో ట్రెండింగ్ లో ఉండొచ్చు, ఈ సంవత్సరంలో దాని గురించి బాగా చూడొచ్చు, బాగా వ్యూస్ రావచ్చు, మీకు డబ్బులు రావచ్చు. కానీ తర్వాత తరం వాళ్ళకి ఏం అవసరం దీని గురించి? మీరు చెప్పండి. మనం ఉంటాం ఉండము, ఈ రోజు ఉన్న వాళ్ళం రేపు ఉండం. మనం పెట్టిన మ్యాటర్ తర్వాత తరాల వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే, మనం సోషల్ మీడియాలో ఉంటాము ఉండము, ఒక చెప్తున్నాను నేనంటే, ఉంటాము ఉండము ఉంటే పర్వాలేదు, ఉండము ఒకవేళ ఉండము, మనం పెట్టిన విషయం తర్వాత వాళ్ళకు ఉపయోగపడేలాగా ఉండాలి. అలాంటి విషయాలు పెట్టండి అని చెప్తున్నాను. మీరు ఒక జాబ్ చేస్తున్నారు, ఏం జాబ్ చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, వర్క్ ఎలా ఉంటుంది, ఈ వర్క్ చేస్తే ఎలా ఉంటుంది, ఇది బెటరా కాదా, దాని గురించి పెట్టండి. మీరు హౌస్ వైఫ్ అనుకోండి, వంటల గురించి పెట్టండి. ఈ వంట ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఈ పచ్చడి ఇలా పెడితే బాగుంటుంది, ఇలా చేస్తే చాలా రోజులు ఉంటుంది, మీలో ఉంటుంది, అలాంటి విషయాలు పెట్టండి చెప్తున్నాను. లేదు టైలరింగ్ చేసేవాళ్ళు, మోడల్స్ పెట్టండి, టైలరింగ్ ఇలా నేర్చుకోండి అని పెట్టండి, బేసిక్స్ పెట్టండి, ఇట్లాంటివి పెట్టండి. హౌస్ వైఫ్లు ఉన్నారు, హౌస్ వైఫ్లు ఆల్ ఇన్ వన్ అన్ని పెడతారు, వాళ్ళు బ్లాగ్స్ మొత్తం పెడతారు, అట్లాంటివి యూజేటివ్ పెట్టండి. అంతేకాని వాళ్ళ మీద ట్రోల్స్, వీళ్ళ మీద ట్రోల్స్, వాళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళంతా చూడాలి, వాళ్ళు చేశారు, అది వాళ్ళ తప్పు, వాళ్ళు చేశారు, కానీ దాన్ని మీరు క్యాష్ చేసుకుంటున్నారు కదా. వాళ్ళని పదే పదే చూపించటం వల్ల మీరు క్యాష్ చేసుకుంటున్నారు కదా. ఆ బెట్టింగ్ యాప్స్ గురించి మీరు చెప్పి, మీరు మీరు క్యాష్ చేసుకుంటున్నారు దాన్ని. మీ వీడియో వల్ల జనాలకి ఏం ఉపయోగం చెప్పండి? బెట్టింగ్ అని 100 సార్లు చూడటం వల్ల తెలియని వాళ్ళు కూడా దాంట్లో దిగుతారు. బెట్టింగ్ అంటే ఇదేంటో చూద్దామనేసి. అర్థమైంది? తెలియని వాళ్ళకు కూడా మనం నేర్పిస్తున్నట్టే, ఒక విధంగా మనం కూడా బెట్టింగ్ ని ప్రమోట్ చేస్తున్నట్టే అవుతుంది. అందుకనేసి పనికిరాని విషయాల గురించి పెట్టవాకండి. పనికొచ్చే విషయాలు, మన తరం కాదు, ఇంకా 100 సంవత్సరాలు అయినా కూడా వాటిని సెర్చ్ చేస్తే మన మ్యాటర్ అక్కడ వచ్చేలాగా పెట్టండి. అగోరి గురించి ఎవరు సెర్చ్ చేయరు, పచ్చళ్ళ గురించి ఎవరు సెర్చ్ చేయరు. తర్వాత తరం వాళ్ళు ఏ పచ్చడమ్మా ఎవరిని తిట్టింది అలాంటి సెర్చ్ చేయరు. తను తిట్టింది తను మాట్లాడుకుంటాడు, తను చేసుకుంటాడు, తన విషయం తను చూసుకుంటుంది. తను సారీ చెప్తుందో, కాళ్ళ మీద పడుతుందో, వాడే ఊరుతుంటాడో, తనే ఊరుతుంటుందో,
అది వేరే విషయం. మీకు భయం వేస్తుంది కదా, మీరు ఆర్డర్ పెట్టుకోవాకండి, మీరు చేసుకొని తినండి, అంతవరకే. గాని పనికొచ్చే విషయం పెట్టండి అంటున్నాను. అట్లా ఇప్పుడు నేను ఒక విషయం సెర్చ్ చేస్తాను, నాకు అవసరం ఉన్న విషయాన్ని సెర్చ్ చేసుకుంటాను, అంతేగాని అనవసరమైన విషయాన్ని అయితే సెర్చ్ చేయనుగా. అందుకే నేను చెప్తున్నాను, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను నేను, మనం పెట్టే మ్యాటర్ తర్వాత తరం వాళ్ళకి ఉపయోగపడుతుందా లేదా, మనం ఏం మాట్లాడుతున్నాం దీన్ని సెర్చ్ చేస్తే వాళ్ళు చూడాలన్నా వద్దా, సెర్చ్ చేసిన వాళ్ళకి అవసరం పడుతుందా లేదా, మనం ఒకరికి ఉపయోగపడతామా లేదా, దాని గురించి చూడండి. అంతేగాని వాళ్ళ మీద వీళ్ళ మీద ట్రోల్స్ చేసుకుంటూ వీడియోస్ చేసుకోవటం వల్ల ఇప్పుడు మీరు ఏదో నడిచిపోతుంది, మీకు ఏదో డబ్బులు వస్తాయి, సంపాదించుకుంటారు, బాగానే ఉంటుంది. కానీ తర్వాత తరం వాళ్ళకి, అందుకనేసి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వీడియోస్ పెట్టండి, అవసరం ఉన్న వీడియోసే పెట్టండి, అవసరం లేని వీడియోస్ పెట్టవాకండి. మీరు కూడా అవసరం లేని వీడియోస్ చూడవాకండి, మనకు అది అవసరం లేదు. అట్లాంటి వీడియోసే కావాలి, అట్లాంటి మ్యాటర్సే కావాలి, వాళ్ళని వీళ్ళు ఏమన్నారు, వీళ్ళని వాళ్ళు ఏమన్నారు, వీడు కొట్టాడా, వాడు తిట్టాడా, చేశాడా, ఇలాంటి మ్యాటర్స్ కావాలంటే యూట్యూబ్ లోకి వెళ్ళి సోషల్ మీడియాలోకి వెళ్ళి సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. 1 గంట సేపు బయట కూర్చోండి, అమ్మలక్కలతో మాట్లాడండి, మీ అమ్మలక్కలతో మాట్లాడండి కాసేపు. ఆ విషయాలన్నీ మనకి ఇంటి దగ్గరే దొరుకుతాయి. సోషల్ మీడియాలో సెర్చ్ చేసి మన నెట్ వేస్ట్ చేసుకొని, మన డబ్బులు వేస్ట్ చేసుకొని, ఇవన్నీ వేస్ట్ చేసుకొని చూడాల్సిన అవసరం లేదు. కాసేపు 10 మంది ఆడవాళ్ళతో కూర్చొని చూడండి. ఆడవాళ్ళైతే వాళ్ళే చెప్తారు ఇటువంటి విషయాలన్నీ, పక్కింటి వాళ్ళ విషయం, వాళ్ళ విషయం, వీళ్ళ విషయం అన్ని వాళ్ళే చెప్తారు. ఎక్కువ డబ్బులు పెట్టవసరం లేదు. అబ్బాయిలు అయితే 10 మందితో కూర్చోండి, మందు తాగుతున్నావు, ఏం చేస్తున్నావు, 10 మందితో టైం పాస్ చేయండి, అప్పుడు అన్ని విషయాలు తెలుస్తాయి, ఎవరి కష్టాలు ఏంటి ఇవన్నీ తెలుస్తాయి. అంతేగాని సోషల్ మీడియాలో కూర్చొని ఆయన గురించి వీళ్ళ గురించి పెట్టడం, ఇవన్నీ చూసి మనం ఎంజాయ్ చేయటం, ఇట్లాంటివి చేయవాకండి. మనకు అవసరం ఉన్న పని చేసుకుందాం, మనకు అవసరం ఉన్న వరకే చూద్దాం, సరేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను, ఉపయోగపడాలని ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.